తగ్గించాలనేది రాజకీయ పార్టీ ఆలోచించాలి. అలా ఎందుకు ఆలోచిస్తే మా పార్టీలో ఉంటే క్రిమినల్ అయినా మంచోడే, పక్క పార్టీలో ఉన్నవాడు మంచోడైనా క్రిమినలే. ఇది కదా రాజకీయం. ఎస్ సార్. అంటే ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి దానిలో మళ్ళీ విచారణ జరిపించాలి, అంతేకాకుండా సిబిఐకి బదిలీ చేయాలి. 2 పిటిషన్లు వేశారు సార్ సుప్రీంకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి. సో ఈ 2 పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది అండ్ ఒక కామెంట్ కూడా చేసింది, రాజకీయ యుద్ధాలకు కోర్టుల్ని వేదికగా మార్చుకోవద్దు అని చెప్పేసి. సో కోర్టుల్ని ఉపయోగించుకుని రాజకీయంగా అంటే అక్కడ బేసిక్గా ప్రశ్నించింది అంటే లోకల్ స్టాండ్. సో ఈ కేసులో పిటిషనర్కున్న అవసర బేస్ ఏంటి, దాని లోకల్ స్టాండే అంట. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినట్టు క్వశ్చన్ చేసినట్టుంది. అది డెఫినెట్గా పొలిటికల్ కేసు మనందరికీ తెలుసు. సో సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా అది పొలిటికల్ కేసు వేసిన అతను ఇది పొలిటీషియన్, రైవల్ పార్టీ పొలిటీషియన్, అందులో అనుమానం ఏమున్నది. సో కేసు వేసినతను పొలిటీషియను, కేసు ఆరోపించబడ్డ వ్యక్తి పొలిటీషియను, అది ప్యూర్లీ పొలిటికల్ కేసు. చాలా కేసులు మన దేశంలో పాలిటిక్స్తో ముడిపడి ఉన్నది. నార్మల్ క్రిమినల్ కేసులే పాలిటిక్స్తో సంబంధం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఏ కేసు లేదు. ఆయన సోనియా గాంధీ పైన తిరుగుబాటు చేశాడు, కేసులు వచ్చాయి, 16 నెలలు జైలుకి పోయాడు. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి కేసులపైన ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. కోర్టులు కూడా ఎందుకు ముందుకు పడలేని ప్రశ్నించాయి. సో 10 ఏళ్ల పాటు బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి ఉండగలుగుతున్నాడు. కర్ణాటక నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, అందరికీ తెలుసు. బీజేపీ వైసీపీ మధ్య ఉండే పరోక్ష బంధం ఇది అని తెలియదా ఎవరికి? ఇది నేను చెప్పేది టీడీపీలో చెప్పాను కదా, గతంలో ఎన్నోసార్లు చెప్పారు బీజేపీతో పొత్తు లేనప్పుడు. వాళ్ళు టీవీ ఛానల్లో చెప్పారు, ఇది ఏదో బయటికి సీక్రెట్గా చెప్పింది ఏం కాదు కదా. ఇప్పుడు చెప్పారు, ఎందుకంటే వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కనుక. ఇప్పుడు చెప్తే నాలాంటి చెప్తే కోపం కూడా వస్తుంది వాళ్ళకు, ఎందుకంటే నిజం మాట్లాడకూడదు కదా. సో నిజం నిప్పు లాంటిది కదా, అది కాలుతుంది కదా. అందువల్ల నాలాంటి నిజాలను తీసి బయట పెట్టాడు అనుకోండి, అది కాలుతుంది వాళ్ళకు, సహజంగానే కాలుతుంది, నిజం నిప్పు లాంటిది కదా. సో అందువల్ల నిప్పుతో ఎవరు కూడా అంగీకరించారు కదా దగ్గరికి. సో అందువల్ల రియాలిటీ ఏంటి, ఈ నార్మల్ కేసులే పాలిటిక్స్తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఇప్పుడు ఏమైంది ఆ కేసు? మీరు చూడండి, ఈ 5 ఏళ్ళలో ఏమైనా జరుగుతుందా చూడండి. సో ఏం జరుగుతుంది? ఓటుకు నోటు కేసులో ఏం కేసీఆర్ ఏం చేయగలిగింది, రేవంత్ రెడ్డి ఏం చేయగలిగింది చెప్పండి నాకు. సో రేవంత్ రెడ్డి ఏం చేయగలిగాడో ఒకదాన్ని చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి కొన్ని రోజులు జైలుకు పంపారు, జైలుకు పంపితే ఆయనకు ఇంకా కసి పెరిగింది. అసెంబ్లీని సస్పెండ్ చేశారు, ఇంకా కసి పెరిగింది. ఆయనను ప్రత్యేకంగా ఓడించడానికి కొడంగల్లో ఎఫర్ట్ పెట్టారు, ఇంకా కసి పెరిగింది. ఈ 3 ఇట్లలో పెరిగిన కసితో ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, కేసీఆర్ని ఇంటికి వెళ్ళిపోయాడు. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు ఓటుకున్నట్టు కేసు ఏమైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి ఏమన్నా అరెస్ట్ చేస్తారా? సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తానికి ఇంకా చంద్రబాబు నాయుడు అన్నా ఇండైరెక్ట్, రేవంత్ రెడ్డి డైరెక్ట్ కనబడ్డాడు కదా వీడియోలో. చంద్రబాబు నాయుడు వాయిస్, ఆ వాయిస్ ఏంటి, ఎట్లా రికార్డ్ చేశారు? ఆ రికార్డ్ చేసుకోవడానికి అధికారం ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ను రికార్డ్ ఎట్లా చేస్తారు? మొదట ఆ టెలిఫోన్ రికార్డింగ్ అనేది కేసు అవుతుంది. అందువల్లనే ఈ ఓటుకున్నట్టు ముందుకు పోవడం లేదు. మీరు ఆడ రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు ఓటుకున్నట్టు కేసు ఎందుకు? మన కేసీఆర్ అన్నది మనకు గుర్తులేదా? బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబు నాయుడిని కాపాడలేడు అనడా లేడా? మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది కేసీఆర్ కామెంట్స్ ఆన్ ఓట్ ఫర్ నోట్ కేస్ అని. చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. మరి ఎవరు కాపాడారు ఇప్పటిదాకా? చంద్రబాబు నాయుడు ఎవరు కాపాడో పక్క పెట్టండి, రేవంత్ రెడ్డి ఎవరు కాపాడారు చెప్పండి. కేసీఆర్కి ఏమాత్రం అవకాశం ఉన్నా రేవంత్ రెడ్డి లోపల వేస్తాడు కదా ఓటుకున్నట్టు కేసులో. సో అందువల్ల అల్టిమేట్గా ఇది రాజకీయాలకు ఇలా ఇది క్లియర్గా పొలిటికల్ అంటే అక్కడ 50 లక్షల డబ్బులు కనబడ్డాయి కదా అని. కనబడకపోయినా మనకు తెలుసు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు ఎందుకు మారుతారు? ఏది లేకుండా సిద్ధాంతాల మీద మారేవాడు ఎవరున్నారు? మాట్లాడితే మా నియోజకవర్గ అభివృద్ధి అని చెప్తారు. నియోజకవర్గ అభివృద్ధి కన్నా వ్యక్తిగత ప్రలోభాలు కీలకం, అందరూ తెలిసిందే కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి విషయంలో, ఓటుకున్న విషయంలో బయటికి కనబడది, మిగతా కనబడలే. అందువల్ల ప్రజలు దాన్ని పట్టించుకోలే కదా. ఓటుకునేటి కేసులో ఉన్న 2 ముద్దాయిలుగా చూపెట్టబడిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అందువల్ల ఇప్పుడు ఓటుకు నోటుతో ముఖ్యమంత్రి అయ్యారు ఇద్దరు. ఏం సాధించినట్టు? అందువల్ల ఈ నల్ల టైం వేస్ట్ కేసులు తప్ప ఏం లేదు. అందుకే సుప్రీంకోర్టు దీంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారో, మా సమయం ఎందుకు వృధా చేస్తారన్నారు. రైట్ సార్.